పసిపిల్లలు డైపర్స్ వాళ్ళకి ఎంతవరకు వాడాలి డైపర్సు, ఎలా వాడాలి అనేది ఒక విచక్షణ లేకుండా తయారయ్యారు ఇప్పుడు పేరెంట్స్. దయచేసి కోపం తెచ్చుకోబాకండి. పిల్లలు పుట్టడం, బోర్లా పడటం, డోగాడటం, అడుగులు వేయటం అంతవరకు మాత్రమే డైపర్స్ అవసరం. అది కూడా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే. ఈ కాటన్ క్లాత్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పాటీ పోయినా యూరిన్ పోయినా కానీ దాన్ని వెంటనే తీసేసి మళ్ళీ మార్చి ఉంచుకున్నాం అనుకోండి, వాటిని కడగటం కొంచెం కష్టం అవుతుంది. బట్ ఈ డైపర్స్ పెట్టే ఖర్చే మీరు కనుక మెయిడ్స్కి పెట్టారంటే వాళ్ళు ఆ పని చూసుకొని చక్కగా వాష్ చేసేసి మళ్ళీ లోపల పెడతారు. ఈ రోజుల్లో పేరెంట్స్ యూజ్ చేసే ఫ్యాషనబుల్ వర్డ్ ఏంటో తెలుసా? డైపర్స్ అనేది హైజీను, పాతగొడ్లు అవి అంటే మాత్రం అమ్మో ఇన్ఫెక్షన్ అని చెప్పి. చాలా పెద్ద మిస్టేక్ అది. ఎందుకంటే డైపర్స్కున్న ప్లాస్టిక్ లైనింగ్ వల్ల పిల్లలకి గజ్జల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్. తర్వాత బటక్స్, వేస్ట్ లేను, వాళ్ళకి ఆ దురద కానీ మంటలు కానీ ఎంత అల్లాడతారనేది ఎవరికి అర్థం కావట్లేదు. వాటికి ఏంటంటే మనం సింపుల్గా క్రీములు పోస్తాం. మొన్న ఒక నర్సరీ టీచర్ అంటా ఉంది, మేడం స్కూళ్ళకి పంపించేంతవరకు డైపర్లు వేసి ఉండి డైపర్లు తీసేసి పంపించినందువల్ల వాళ్ళకి తెలియకుండానే బెంచ్ మీద యూరిన్ పాస్ చేయడం కానీ లేకపోతే పాటీ కూర్చోవటం కానీ చేస్తున్నారు అని చెప్పి అన్నది. ఆ అమ్మాయి ఎంతతో ఆపేసింది. బట్ ఒకటి బాగా ఆలోచించండి, మనం టోటల్గా మైండ్ కంట్రోల్ని కూడా బాగా దెబ్బతీస్తున్నాం పిల్లల్లో. అది మాత్రమే కాదు, ఈ డైపర్స్ వల్ల నేచర్ పొల్యూషన్ అనేది ఎంత దారుణంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక డైపర్ డీకంపోజ్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. మీ మెయిన్ ప్రయారిటీ మాత్రం పిల్లల ఆరోగ్య ఎదుగుదల మీద పెట్టండి. ఓం నమః శివాయ.